నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. క్రింది స్థాయిలో ఎన్ని గొడవలున్నా సరే పై స్థాయిలో మాత్రం అంతా చాలా బాగుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కారణంగా ఏపీలో భారీ విజయం నమోదు చేసింది. 175 స్థానాల్లో పోటీ చేసిన కూటమి ఏకంగా 164 స్థానాలను గెలుచుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రింది స్థాయి నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడింది. మా వల్లే గెలిచామని 3 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకుంటున్నారు కూడా. ఇక నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వలేదనేది బీజేపీ నేతల మాట. ఇటీవల బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ఇదే ఆరోపణ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మెజారిటీ సీట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ కూడా చేశారు ఆయన. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం కూడా రేపాయి. ఒక దశలో కూటమిలో విభేదాలు అని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయ్యాయి. కూటమి పార్టీలు మరో 15 ఏళ్ల పాటు కలిసే ఉంటాయని 3 పార్టీల అగ్రనేతలు పదే పదే చెప్తున్నారు. ఇటీవల మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో కూడా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు. 3 పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని, మరో 15 ఏళ్ల పాటు కూటమి సర్కార్ అధికారంలో ఉంటుందన్నారు. కూటమి గెలుపు ఓ ఒక్కరి వల్ల కాదని అన్నారు పవన్. ఒకరికొకరం అందరికీ అవసరమని, అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలని, కూటమి అంటే పిడికిలి అని అన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే కూటమిలో ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు పవన్. అదే సమయంలో కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొన్ని సమస్యలుంటాయని, వాటిని సరిచేసుకోవాలని, సరిదిద్దుకుని ముందుకు పోవాలని సూచించారు పవన్. నామినేటెడ్ పదవుల కోసం నేతలు తగువులు పడుతున్న సమయంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమిలోని టీడీపీ సీనియర్ నేతకు గౌరవప్రదమైన పదవి ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు రెడీ అయ్యారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. అయితే వీటితో పాటు మరో కీలక పదవి ఇవ్వాలని కాషాయ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. ఇందుకు ప్రతిఫలంగా టీడీపీకి గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 2 సీనియర్ నేతల పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ఇందుకోసం అవసరమైన అన్ని మార్గాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పార్టీ అధ్యక్షునితో సహా అన్ని నియామకాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు అగ్రనేతలు. మిత్రపక్షాలకు పదవులు కేటాయించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లుంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలకు కేంద్ర మంత్రి పదవులు, గవర్నర్ పదవులు ఇవ్వాలని బీజేపీ పెద్దల ఆలోచన. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, కంభంపాటి హరిబాబులను ఇప్పటికే గవర్నర్లుగా నియమించారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోని టీడీపీ నేతకు కూడా గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక టీడీపీ తరపున 2 సీనియర్ నేతల పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఉత్తరాంధ్రకు చెందిన అశోక్ గజపతిరాజు కాగా మరొకరు యనమల రామకృష్ణుడు. ఈ ఇద్దరిలో ఒకరికి గవర్నర్ గిరి ఖాయంగా కనిపిస్తోంది. 2 నేతలు తొలి నుంచి టీడీపీతోనే ఉన్నారు. అన్ని సమయాల్లో చంద్రబాబుకు అండగా నిలిచారు. 2 ఆర్థిక శాఖ మంత్రులుగా వ్యవహరించిన వారే. 2 నేతలకు గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన చంద్రబాబు 2 కుమార్తెలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అశోక్ కుమార్తె అతిథి విజయనగరం ఎమ్మెల్యేగా, రామకృష్ణుడు కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ 2 నేతలు పొలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక్ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా పదవి విరమణ చేసిన యనమల తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. లేదంటే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని తన అభిమానుల వద్ద వ్యాఖ్యానించారు కూడా. ఈ నేపథ్యంలో 2 నేతల్లో ఎవరిని చంద్రబాబు ఎంపిక చేస్తారనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా ఉంది.